ప్రచారం చేసుకుంటా పోతే ఫలితాలు గవ్వే వస్తాయి అన్నట్టు జాగృతి కవిత ఎప్పటికీ జనం నుండే పని చేస్తున్నది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా జాగృతి జనం బాట పేరుతోనే పల్లె పల్లె జిల్లా జిల్లా తిరుగుతున్నది. బుధవారం నాడు నల్గొండ జిల్లాలో తిరిగింది. పబ్లిక్ పడుతున్న కష్టాలు తెలుసుకునే దానికి సర్కార్ దవాఖానకు పోయింది. అప్పుడే పుట్టిన బుడ్డ బుడ్డ పిల్లలను ముద్దు చేసేసుకున్నది. ఎట్లున్నాయి సవలతులు అని అడిగి దవాఖాన ఎంత దరిద్రంగా ఉన్నదో తెలుసుకున్నది. ఓ చిన్న పాపకు దీక్ష అనే పేరు కూడా పెట్టింది. వార్డులు ఆపరేషన్ థియేటర్లు కలిగే తిరిగింది. సర్కార్ చక్కదనం పక్కకేసుకొని గుర్రు పెట్టి వన్నట్టే ఉన్నది. దవాఖానలు నరక కూపాల తీరుగున్నాయి. మార్పు మార్పు అనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు చేసిన మార్పు ఏం లేదన్నట్టు జనంతో మాట్లాడిందట. ఇక జాగృతి జనం బాట అనే కార్యానికి కవిత వస్తున్నదని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిండ్రు కవిత అభిమాని కంచర్ల శివారెడ్డి అనేట ఆయన. మరి ఎవలకు కళ్ళు కుట్టినాయో నల్గొండ చౌరస్తాల కట్టిన కవిత హోర్డింగ్ బొమ్మను తెల్లారేసరికి ఈ పికుప్ప పెట్టిండ్రు. రోడ్డు మీద అడ్డంగా పడేసిండ్రు కవిత బొమ్మను. ఆకాశాన్ని అందేటట్టు పెద్ద ఉన్నదని దీన్ని ఒక్కదాన్నే తీసేసిండ్రు అనుకునేరు. చిన్న చిన్న కవిత ఫ్లెక్సీ బొమ్మలను కూడా కానరాకుండా చేసిండ్రు. మున్సిపాలిటీ బండ్లల్లో వేసుకొని పోయిండ్రు. ఎక్కడ చిన్న జాగృతి జెండా కాగితం కండువా కనిపించకుండా చేసిండ్రు. అన్ని వీకిరా అన్న నల్గొండ మొత్తమా ఓరు చెప్పిరన్నా? ఇట్లా చేసినందుకు జాగృతి అన్నలు కొందరు కాంగ్రెస్ పార్టీలకు కవితక్కను చూస్తే కాళ్ళు వణుకుతున్నాయి, కూసాలు కదులుతున్నాయి, అందుకే గీతీరుగా చేసిండని అంటున్నారు. అయితే కవితక్క ఒక్క కాంగ్రెస్ సర్కార్ను మాత్రమే అనకుండా బీఆర్ఎస్ సర్కార్ను కూడా తిట్టింది. ఇదేనా బంగారు తెలంగాణ? 12 ఏళ్ల నుంచి తెలంగాణ కృష్ణా నీళ్లు నల్గొండకు తెచ్చినోళ్ళే లేరు అని గట్టిగా అరుచుకున్నది. అయితే ఈ మాటలు కాంగ్రెస్ సర్కార్కు వత్తాసు వలికినట్టే ఉన్నాయి. కవిత కాంగ్రెస్ పార్టీలు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్టే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు. సరే, ఏది నిజము ఏది అబద్ధం అనేది మనకు తెలియదు, కానీ కవిత మాత్రం ఎక్కడ ఆగకుండా జనంలో తిరుగుతూనే ఉన్నది. ఇక చూడాలి మరి ఏమైనా కలిసి వస్తుందో.